ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇటీవలే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీహార్లో 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఏడీఆర్ అనే ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ముసాయిదా జాబితాను ఎన్జీఓకు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐఆర్ నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. ఎస్ఐఆర్ పూర్తయిన అనంతరం బీహార్ ఓటర్ జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఈసీ ముసాయిదా విడుదల చేసింది. బీహార్ ఓటరు జాబితా నుంచి 65 లక్షల మందిని తొలగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశాయి. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించడాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ అనే ఎన్డీఓ గతంలో సుప్రీంలో సవాల్ వేసింది. ఈసీ ముసాయిదా విడుదల చేసిన నేపథ్యంలో ఓటర్ల వివరాలు వెల్లడించాలంటూ ఏడీఆర్ మరో దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే రాజకీయ పార్టీలకు వివరాలను సమర్పించిన నేపథ్యంలో ఎన్డీఓకు కూడా వాటిని సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఈ నెల 9 వరకు ఈసీకి సుప్రీం గడువిచ్చింది. ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు ఇచ్చినప్పటికీ ఓటర్ల తొలగింపునకు గల కారణాలు తెలపలేదని ఎన్జీఓ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ముసాయిదా జాబితా వివరాలను మాత్రమే అందిస్తుందని, ఆ తర్వాత కారణాలను వెల్లడిస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోల్ ప్యానెల్ సిబ్బంది ఓటరు జాబితా నుంచి కొంతమంది ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేశారని ఎన్జీఓ తరపు న్యాయవాది ఆరోపించారు. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 12వ విచారిస్తామని, అక్కడ మీ వాదనలను వినిపించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో దానికి సంబంధించిన ముసాయిదాను ఎలక్షన్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఈసీ చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ముసాయిదా జాబితాలో బీహార్ ఓటర్ల సంఖ్య 7.24 కోట్లుగా ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లుండగా ఇప్పుడు ఇది 7.24 కోట్లకు తగ్గింది. ఈ ముసాయిదా జాబితాను గుర్తింపు పొందిన పార్టీలకు అందజేసింది. ఈ జాబితాలో సవరణలకు సెప్టెంబర్ 1 వరకు ఈసీ గడువు విధించింది. అర్హులైన వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడానికి, అనర్హుల పేర్లను తొలగించడానికి పౌరులు, రాజకీయ పార్టీలు గడువులోగా ప్రతిపాదనలు చేయవచ్చని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ను ముందు నుంచి కాంగ్రెస్, ఆర్జేడీ వంటి వివిధ విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ముసాయిదాపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండేందుకు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ను చేపట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్ద పెండింగ్లో ఉంది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణలోకి తీసుకోవడానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కాల పరిమితిని నిర్ణయించింది. ఈ అంశంపై విచారణ ఆగస్టు 12, 13 తేదీలలో జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశంపై వివాదం కొనసాగుతోంది. బీహార్ రాజకీయాల్లో ఓటర్ల జాబితా అంశమే ఇప్పుడు కీలకంగా మారింది. బీహార్లో ఎస్ఐఆర్ పూర్తయిన తరువాత ఎలక్షన్ కమిషన్ ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఆ ముసాయిదా జాబితాను ఈసీ ఇప్పటికే రాజకీయ వర్గాలకు అందించగా ఎన్జీఓకు కూడా ఇవ్వాలని సుప్రీం తాజాగా ఆదేశించింది. అలాగే ఓటర్ల తొలగింపుకు కారణాలు కూడా ఈసీ తర్వాత వెల్లడిస్తుందని సుప్రీం పేర్కొనడంతో బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.